లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా ఈ అలవాట్లతో మీ జీవితమే మారిపోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక గమ్యం ఉంటుంది. కానీ అందరూ ఆ గమ్యాన్ని చేరుకోలేరు. ఎందుకంటే లక్ష్యానికి చేరుకునే మార్గం కష్టం. ఈ మార్గంలో మనిషి చేయవలసింది పెద్ద ఆస్తులు కాదు, గొప్ప పరిచయాలు కాదు. ఎప్పటికీ మర్చిపోని చిన్న చిన్న అలవాట్లు మాత్రమే. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం అదే. ఉన్నత శిఖరాలు అధిరోహించే క్రమంలో ఉండవలసిన అలవాట్లు. ఫస్ట్ ఏంటంటే ప్రతిరోజు ఉదయానికి మొదటి విజయం ఏంటంటే ఉదయాన్నే లేవటం. విజేతలు, బిలియనీర్లు, మేధావులు వీళ్ళందరూ చెప్పేది ఒకటే. ఉదయం తొందరగా లేచి ఆ సమయాన్ని కేవలం మనపై మనం ఖర్చు చేయటం. ఈ సమయాన్ని ఉపయోగించి ధ్యానము, వ్యాయామం, ప్లానింగ్ చేస్తే మీరు మిగిలిన రోజంతా గెలుస్తారు. నెక్స్ట్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అలవాటు. అదే స్వీయ అభివృద్ధి. ఒక్క రోజులో కూడా చదవకుండా గడిపితే మన మెదడు వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు మనం పుస్తకాలు చదవాలి. విజయానికి సంబంధించి, ఆర్థిక విషయాలకు సంబంధించి, వ్యక్తిత్వానికి సంబంధించి మొదలైన రంగాల గురించి అన్నమాట. ఇది మన మనసులో నేను గెలవగలుగుతాను అనే భావనను నింపుతుంది. నెక్స్ట్ ఏంటంటే డిసిప్లిన్, మోటివేషన్. మోటివేషన్ ఒక రోజు ఉంటే చాలు. కానీ మీరు గెలవాలంటే రోజు లేచి పని చేయాలి. డిసిప్లిన్ అంటే మనకు మూడ్ లేకపోయినా, అలసట ఉన్నా కూడా మన పని పూర్తి చేయటం. ఇంకా నెక్స్ట్ కాలం విలువ తెలుసుకోవటం. విజేతలో ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయరు. రోజు మొత్తాన్ని ప్లాన్ చేసుకోవటం, ప్రాధాన్యత ఉన్న పనులు ముందు చేయటం, ఇవి ఎదుగుదలకు చాలా అవసరం. ఇంకా నెక్స్ట్ సానుకూలతతో జీవించటం. ఎంత ఒత్తిడి వచ్చినా నాకు వీలవుతుందనే పాజిటివ్ మనస్తత్వం కలిగి ఉండాలి. విజయం లేట్ అయినా వస్తుంది, కానీ మీరు నమ్మకాన్ని కోల్పోతే అది అస్సలు రాదు. నెక్స్ట్ సరైన వాతావరణంలో ఉండటం. నువ్వు ఎవరిలో ఉంటావో నువ్వు కూడా అలా మారిపోతావు. కాబట్టి నిన్ను మోటివేట్ చేసే ఎదగాలని కలలుగానే వారితో కలవాలి. వారు మనపై మంచి ప్రభావం చూపుతారు. నెక్స్ట్ ఆరోగ్యం పట్ల బాధ్యత. మీ శరీరం బలంగా లేకపోతే మీరు ఎన్ని కలలు కన్నా సాధ్యం కాదు. శారీరకంగా బలంగా ఉన్నప్పుడే మనం మానసికంగా కూడా బలంగా ఉండగలుగుతాం. నిద్ర, ఆహారం, వ్యాయామం ఈ 3 ఉంటే మనకు శక్తి పెరుగుతుంది. పరిపూర్ణ ఆరోగ్యం లేకపోతే శిఖరాలను తాకటం అసాధ్యం. నెక్స్ట్ నిత్యం కృతజ్ఞతతో జీవించటం. నేడు నీ ఉన్న స్థాయికి సంతోషించు, కానీ అక్కడే ఆగిపోకు. ప్రతిరోజు ఆనందంగా బతకటం మనలో మనోబలం పెంచుతుంది. ఇది ఒక శక్తివంతమైన అలవాటు. ఈ అలవాట్లు ఒక్క రోజులో రావు, కానీ ఒకరోజు మొదలు పెడితే మాత్రం వాటి ఫలితం జీవితాంతం ఉంటుంది. చిన్న ఉదాహరణ, చిన్న పెట్టకథ ఏంటంటే ఒక పిల్లి రోజు గోడపైకి ఎక్కే ప్రయత్నం చేస్తుంది, కానీ రోజు జారిపడుతుంది. కానీ 100వ రోజు ఎట్టకేలకు ఎక్కింది. ఎలాగంటే అది 101వ ప్రయత్నించింది కాబట్టి. అలాగా ప్రయత్నాన్ని ఆపకూడదు. మన అలవాట్లు కూడా మార్చుకుంటూ ముందుకెళ్తే, ప్రయత్నం చేస్తూ విజయం మన ముంగిట్లో ఉంటుంది. మీరు ఉన్న స్థాయి ఎలా ఉన్నా ఈ రోజు నుండి ఈ అలవాట్లు అభ్యసించండి. ఒకరోజు మీరు కూడా ఉన్నత శిఖరం మీద నిలబడి ఉండే అవకాశం వచ్చి తీరుతుంది. గమ్యం పెద్దదైతే అలవాట్లు పటిష్టంగా ఉండాలి. అలవాట్లు మార్చుకుంటే జీవితమే మారిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.